2020-21 మధ్య కాలంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి ఏ విధంగా అతలాకుతలం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యరూపణ చేశారు. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్గా ఫినిష్ చేయటము, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90 నుంచి 95% వరకు ఫినిష్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024లో గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీల్లో పనులు ఆగిపోయాయి. ఏదైతే ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ వచ్చాయో అది బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడుతున్నది. కానీ మిగతా మెడికల్ కాలేజీల్ని ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటైజేషన్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ ప్రైవేటైజేషన్ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేసి దాన్ని ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. తప్పుడు హామీలు ఇచ్చి ఎవరైతే గద్దెనెక్కారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి వీటిని ప్రైవేటైజేషన్ వల్ల మీకు ఏం లాభం? మహా అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత పెరుగుతుందేమో, అంతకు మించి ఏమీ జరగదు. కానీ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కనుక రన్ అయితే ఎన్నో లక్షల కోట్ల మందికి ప్రజలకు చాలా ఉపయోగపడేటటువంటి మణిహారాలు. తక్షణమే ఈ ప్రైవేటైజేషన్ని ఉపసంహరించుకొని గవర్నమెంట్ పద్ధతిలోనే వీటిని నడపాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ